పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద జరిగిన ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్నేహితుడి వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా యువకులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి కేవలం నిమిషాల ముందు యువకులు నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 3 మృతదేహాలు వెలికి తీశారు. మృతులను వీరమల్లు సాయి వెంకట కిరణ్, పోతుల లక్ష్మీ భాను, వికాస్ అభిరామ్, నాగిరెడ్డి దుష్మంత్ సాయిగా అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి ఒక యువకుడు సురక్షితంగా బయటపడగా గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాగుల వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. అయితే స్నేహితుడి వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న 6 యువకులు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే వర్షం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు వరకు యువకులు ఎంతో ఆనందంగా కారులో ప్రయాణిస్తూ నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పవచ్చు. అయితే అదే వారి చివరి సెల్ఫీ వీడియో అవుతుందని ఎవరు ఊహించలేదు. అయితే నవ్వులు చిందించిన క్షణాల్లోనే కారు కాలువలోకి దూసుకెళ్లడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న మట్టా సంతోష్ అనే 18 ఏళ్ల యువకుడు ఈత రావడంతో కాలు నుండి బయటికి ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన యువకుల కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గాలింపు చర్యలో భాగంగా ఇప్పటి వరకు 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికేపురం మండలం మోరి గ్రామానికి చెందిన పోతుల లక్ష్మీ భాను, వికాస్ అభిరామ్, నాగిరెడ్డి దుష్మంత్ సాయి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీరమల్లు సాయి వెంకట కిరణ్ మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అయితే కారులో ప్రయాణించిన వారంతా ఇంజనీరింగ్ విద్యార్థుల సమాచారం. అయితే స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరుగుతుందో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. మొదట కారులో 5 యువకులు ఉన్నట్టు సమాచారం వచ్చినప్పటికీ ప్రస్తుతం కారులో మొత్తం 6 ప్రయాణించినట్లు తెలుస్తుంది. అయితే ఒకరు సురక్షితంగా బయటపడగా ఎవరైతే సురక్షితంగా ప్రమాదం నుంచి అంటే ఈత వచ్చి బయటకు వచ్చి బ్రతికారో ఆ యువకుడు ఏమైనా సమాచారం ఇచ్చారా? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్న కోణంలో ఏమైనా మాట్లాడారా మీతో? స్నేహితుడి పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో అయితే ఈ ఘటన జరిగిందని కూడా తను అయితే వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తను చెప్పిన పరిస్థితి ఏంటంటే పెళ్లి ముగించుకుని వస్తున్నాం, కారు ఈలాగా వర్షం రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదేపూడి లాగుల నుంచి మార్టేరు వరకు కూడా కాలువల గాలింపు ముమ్మరంగా సాగుతుంది. అయితే ఘటనలో విషాద స్థాయిలు కూడా అల్లుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నవ్వుతూ ప్రారంభమైన వారి ప్రయాణం కొన్ని నిమిషాల్లోనే 3 ప్రాణాలు బలి తీసుకుని మరో 2 ఆశీకు కోసం అయితే కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.